దేవుడు ఎంతో ప్రేమతో తన లేఖనాల ద్వారా, సేవకుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన్ని గుర్తింపును బయలుపరుస్తూ ఉంటే చాలాసార్లు మనం దాన్ని ప్రక్కన పెట్టేసి మనుషులు ఏమనుకుంటున్నారో, వాళ్ళేమనుకుంటున్నారో, వీళ్ళేమనుకుంటున్నారో అనే దాని మీదే ఫోకస్ చేసే కదా నువ్వు విచారపడుతున్నావు ఈరోజు. దాని గురించే కదా నువ్వు అతి తీవ్రమైన ఇబ్బందులు పాలవుతున్నావు. స్టాప్ థింకింగ్ అబౌట్ దోస్ థింగ్స్, థింక్ అబౌట్ గాడ్స్ పవర్, ది ఐడెంటిటీ దట్ యు హ్యావ్ ఇన్ క్రైస్ట్. మనుషుల్ని సామర్థ్యం తక్కువ చేసి మాట్లాడచ్చు, మనుషుల నైజమేది. నీ కులాన్ని బట్టి కొంతమంది తక్కువ చేసి మాట్లాడతారేమో. మీ కుల గజ్జి ఈ రోజున చాలా భయంకరంగా పెరిగిపోయి స్కూళ్ళలోనూ, యూనివర్సిటీల్లోనూ, కాలేజెస్లోనూ, ఆఫీసుల్లోనూ ఇది అతి తీవ్రమైన ప్రాబ్లంగా కనబడతాను. మన ఆదివారం కూడా నేను మెన్షన్ చేశాను, 2 నెలల పసికందు నేలకేసి కొట్టి చంపేశారంటే దేశం ఎట్టిపోతుందండి. గర్విస్తున్నాం చాలా విషయాల్లో. భారతదేశం ఎకానమీ పెరిగిపోతుంది, మన డిఫెన్స్ పెరుగుతూ ఉంది, మన మోడీ గారు నెలకో ట్రిప్ ప్రపంచంలో అనేక దేశాలు తిరిగేసి సంబంధ బాంధవ్యాలు చాలా అద్భుతంగా పెంచుకుంటున్నారు అని చాలా గర్విస్తున్నాం. కానీ మరి ఇలాంటి సంఘటనలు ఎంత బాధ కలుగు చేస్తున్నాయి. కులాన్ని బట్టి ఒక కుటుంబాన్ని వెలివేసి ఆ చంటి బిడ్డను చంపేసిన పరిస్థితి ఎంత దారుణం. ఇలాంటి బయటకు వస్తున్నాయి కొన్ని, కానీ రాలేనివి ఉన్నాయి. మనుషులు నీ సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడతారేమో, కానీ నెవర్ లూజ్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. రోమా పత్రిక 1వ అధ్యాయంలో ఆ మొదటి భాగం మనకు నేర్పించే పాఠం అదే, యూ బిలాంగ్ టు క్రైస్ట్. క్రీస్తు ప్రభు వ్యక్తిగా నువ్వు ఉన్నావు. ఈ భూమి మీద ఆయన ప్రతినిధిగా నువ్వు బ్రతుకుతున్నావు, ఆయన ప్రజగా నువ్వు జీవిస్తున్నావు. ఏ పరిస్థితుల్లో కూడా నీ గుర్తింపు నువ్వేం చేయకూడదు, మర్చిపోకూడదు, పోగొట్టుకోవద్దు. ప్రభు మీద ఆధారపడి బ్రతకాలి.